చుట్టూ అందమైన కొండలతో కూడిన ప్రకృతి సోయగం, కానీ అక్కడికి చేరుకునే మార్గం మాత్రం ప్రత్యక్ష నరకం. నిత్యం 150కి పైగా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఇదే రోడ్డు మీద తమ బతుకు బడ్డిని ఏడ్చాలి. గత ప్రభుత్వాలు ఎలాగో పట్టించుకోలేదు. ఎప్పటి ప్రభుత్వం అయినా దయ చూపుతుందో లేదో తెలియని అయోమయం. రెండు సంవత్సరాల క్రితం నేను ఇదే రోడ్డు మీద వెళ్తూ ఇక్కడ పరిస్థితి మీద ఒక స్టోరీ అయితే చేశాను. ఎప్పటికీ అప్పటికి గోతుల సైజు పెరిగింది తప్ప ఫలితం మాత్రం శూన్యం. తాము చెయ్యని తప్పుకి ప్రతిరోజు ప్రాణాలని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏరేశ్వరం నుంచి అడ్డతీగల మధ్య ప్రయాణం చేస్తున్నారు గ్రామస్తులు. వారు నిత్యం చేసేటటువంటి సాహసయాత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు D5 స్పెషల్ స్టోరీ. సుమారు 15 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు మార్గం గత 10 సంవత్సరాలుగా ఇలాగే ఉంది. పట్టించుకునే నాదుడు లేక, ఎవరికి చెప్పుకోలో తెలియక అక్కడ గ్రామస్తులు అష్ట కష్టాలు పడుతున్నారు. కంటిన్యూస్గా చూస్తున్నారు కదా, ఎక్కడ రోడ్డు అనేటటువంటిదే లేదు. మనం సుమారుగా 4 కిలోమీటర్ల దగ్గర గంటకి 5 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తున్నట్టుగా వెళ్తున్నాము. అందుకని ఇక్కడ ఒక చిన్న మొక్క రోడ్డు వచ్చింది. మహా అయితే ఒక 10 అడుగులు, ఒక 20 అడుగులు ఉంటాయి, అంతే, అయిపోయింది. మళ్ళీ రోడ్డు ఖతం. నాకు నరకం కనబడుతుంది. ప్రకృతిని చూస్తే ఆనందం వస్తుంది, కానీ డ్రైవ్ చేస్తున్న నాకు మాత్రం నరకం. అసలు రోజు వీళ్ళు ఎలాగా ఈ ప్రదేశంలోంచి వచ్చి రోజు ఎలాగ వెళ్తున్నారు అనేటటువంటి చూస్తుంటే వీళ్ళందరికీ, ఈ గ్రామస్తులందరికీ కాళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్కారం చేయాలని అయితే నాకు అనిపిస్తుంది. ఇంత సహనమా ఇన్ని సంవత్సరాల నుంచి? దాదాపుగా ఎవరిని అడిగితే 15 సంవత్సరాల నుంచి అసలు రోడ్డే చూడలేదు అంటున్నారు వీళ్ళు. 15 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ప్రజా నాయకులు పట్టించుకోకపోయినా కూడా వీళ్ళు పంటి బిగువన బాధలు పడతా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఘాటు తగిలేసింది కారుకి. షిట్. పండించిన ధాన్యం అమ్ముకోవాలన్నా, గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి పాము కాటుకు గురైన వారే కాదు, అత్యవసర వైద్య సేవల కోసం ఈ రోడ్డులో ప్రయాణించడం అంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే. అత్యంత వేగంగా భారీ లోడ్తో దూసుకొచ్చే టెప్పర్ లారీలు యమపురికి దగ్గర మార్గాలు. వాటితో నిత్యం రక్తం ఓడుతూనే ఉంది ఈ రహదారి. సో ఇక్కడ నుంచి ఇంకొక 8 కిలోమీటర్లు. అసలు చూసారు కదా, రోడ్ అయితే లేదు ఇక్కడ. వామ్మో, ఇప్పుడు నేను దీంట్లోంచి ఎలాగెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు. ఆ లారీ వచ్చాక కానీ వెళ్ళలేను. గాడ్, నేను ఈ లెఫ్ట్లోకి వెళ్ళానంటే ఈ మధ్యలో కనబడుతున్న దీన్ని తగిలితే చాసిస్ మటాష్, కార్ అయితే బయటికి రాదు. చూసారు కదా, టెప్పర్ కూడా కింద చాసిస్ తగులుతుంది. నా పరిస్థితి ఏంటో. ఇక్కడ గ్రామాల్లో అబ్బాయిలకి పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రావటం లేదని వాపోతున్నారు అక్కడ గ్రామస్తులు. ఒకసారి ఆ గ్రామస్తుల బాధ వారి మాటల్లోనే విందాం. మనతోటి ఆటో కార్మికులు ఒక ఆయన ఉన్నారు. సో ఆయన కూడా అడుగుదాము, అసలు రోజు ఏం ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఆయన అడిగే ప్రయత్నం. సార్ నమస్తే, మీ పేరండి? ఎర్రెడ్డి తమ్మారావు అండి. తమ్మారావు గారు, మీ మరివీడి అండి. మరివీడి. సో అంటే రోజు ఇదే దారి నుంచి మీరు వస్తూ వెళ్తుంటారండి? ఇలా వెళ్ళాలంటే ఒకవేళ ఇదివరకు కేసు కావాలి, ఏ కేసుకి వెళ్ళినా ఇంకా ఇలా ఇదే రూట్కి వెళ్ళాలండి. మార్గం ఏమీ లేదండి. జబ్బలు మాత్రం పనిచేస్తలేదండి, నడుము పనిచేస్తలేదండి. ధైర్యం వెళ్ళకపోతే మనకి ఇంటికాడ పొట్ట కడతాడు. అదండి. ఇప్పుడు మీకు మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది డీజిల్? డీజిల్ 250 రూపాయలు అవుతుందండి. మామూలుగా రోడ్లు ఉంటే 150 రూపాయలు ఆయన అవుతుంది. 150 రూపాయలు ఆయిల్తో ఇంటికి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఈ రోడ్డు ఎలా ఉండడంలో 250 రూపాయలు ఆయిల్ కావుతుందండి. మాకు మిగిలిదా ఏం కాపాడుతున్నాం.
మరి రిపేర్లు అయ్యేమైనా వస్తుంటాయి? రిపేర్ నుంచి రావండి 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి చెట్లు పెట్టాలండి బండి 4,000 5,000 అవుతుందండి. నేను ఎంత దూరం ఇంటికి రూపాయలు పట్టుకెళ్ళి పని లేదండి. సో అదండి, ఇప్పుడు ఆటోకి సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు ఈ రిపేర్లకే మాకు వచ్చినటువంటి ప్రాఫిట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మేము ఎలా బతకాలని అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో పక్కన ఇంకొక ఆయన రైతు ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా వస్తున్నాడు. సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? కోళ్ళ పాలన వేసామంటే 10 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దాకా మన మన గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా రోడ్లు చాలా బాగాలేదండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రోడ్లు వేస్తారని ఆశలతో కూకున్నామండి. కోడి పిల్లలు ఇస్తలేదు సార్, మాకు మేత బళ్ళు అయ్యి రావాలి కదా, కోళ్ళు ఇస్తలేదండి. అంటే మీకేముంది? మీకు ఏమండి కోళ్ళపారాలండి. 25 సంవత్సరాల నుంచి కోళ్ళపారాలు రన్ అవుతున్నాయండి. రూట్ బాగోగా లారీలు రాక చాలా ఇబ్బంది పడి రైతుల వల్ల ఖాళీ కూర్చుంటున్నారు సార్. మరి దాన్ని బట్టి మీరు స్పందించాలని మేము కోరుకుంటున్నామండి. అదండి, అంటే వీరికి కోళ్ల ఫారం ఉంది. ఒకవేళ కోళ్ల ఫారానికి ఏమైనా పిల్లలు ఒకవేళ ఉన్నా తీసుకురావాలన్నా, వాటికి మేత తీసుకురావాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా ఆ లారీలు ఇక్కడి వరకు రాకపోవడం వల్ల యాక్చువల్గా వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతింటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతులు ఉన్నారు, రైతులు కూడా పంట పండించిన తర్వాత ఒకవేళ తీసుకెళ్ళాలన్నా కూడా ఇదే దారిలో తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ ధాన్యాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళి సరైనటువంటి రేటుకి అమ్ముకోలేక ఇక్కడ ఏ రేటుకి అయితే వాళ్ళు ఇస్తున్నారో ఆ రేటుకి అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. యాక్చువల్గా నేనైతే ఒకసారి అలా వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి నాది. కాకపోతే వాళ్ళు నిత్యం ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉండేటటువంటి సమస్యలు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటిది ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులే. సో వారి మాటల్లో అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా ఉంది అనేటటువంటి తెలుసుకుందాం. సార్ నమస్తే, అసలు ఏంటి రోడ్డు ఎప్పటి నుంచి ఎలా ఉంది? అసలు గత 4 సంవత్సరాల నుంచి ఇలా ఉన్నదండి. ఉంది ఈలోగా వెహికల్స్ యాక్సిడెంట్లు అవటం, పడిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. బైకులు తిరగడానికి అందరికీ. నైట్ బయలేసిన వెళ్ళి రావాలంటే ఒక గంట గడిచినట్టు అవుతుందండి. చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇలా ఎండగాస్తే పర్వాలేదండి, ఏదో రకంగా తప్పించుకెళ్ళిపోతాం. కనీసం వర్షం పడ్డదనుకోండి, ఒక అంబులెన్స్ వస్తుంది అనుకోండి, ఆ అంబులెన్స్లో సీరియస్గా ఉంటే అది ఏ టైంకి చేరుకోవాలన్నది కూడా అంబులెన్స్ డ్రైవర్కి తెలియదండి, పేషెంట్కి తెలియదండి. అది ముఖ్య కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుందండి. స్కూల్కి పిల్లలు రావడానికైనా వెహికల్ అయినా ఎక్కి దిగడం, ఏ టైంకి లేట్ అయిపోవడం. ఏ లెసన్ వెళ్ళి రావాలంటే క్రితం 10 నిమిషాలు పట్టేదండి, ఇప్పుడు మాకు వెళ్ళి రావాలంటే గంట టైం పడుతుందండి జర్నీ. ఇవన్నీ కోతులే అండి. గతంలో వేస్తామని వర్క్ మొదలుపెట్టారు, మరి అది ఏ కారణాల చేత ఆగిపోయిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు వేస్తామని అంటున్నారండి, మరి అది ఎంతవరకు వస్తుంది అన్నది తెలియదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకుల దృష్టికి కానీ వాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళి వాళ్ళు ఏమంటున్నారు? అసలు యాక్చువల్లీ నాయకులు తీసుకెళ్ళేది ఏముంటుందండి, వాళ్ళు వెళ్తున్నారు కదండి. నాయకులు వెళ్ళి చూసేదే అండి. మరి అది ఏ కారణాల చేత అవుతలేదో తెలియదు. నాయకులు వెళ్తారండి రోడ్ని చూస్తుంటారు, మనం తీసుకెళ్ళక్కర్లేదండి. వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ తిరుగుతున్నారు. మరి ఏ కారణాలు మరి అవుతుంది అంటున్నారు. ఇది చూస్తామండి. కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఎప్పటికైనా ఏలిన వారు కరుణించి ఏదో ఒక దారి చూపాలని ఆ గ్రామస్తులు ఆశతో ఎదురు చూస్తున్నారు. వారే కాదు, D5 కూడా ఎదురు చూస్తోంది. D5 కూడా రహదారి బాగుపడాలని కోరుకుంటుంది. సో ఇది ఇప్పటికి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ది సూర్యాకుండి సైనింగ్ ఆఫ్.